ఈ ప్రపంచానికి మోదీ ఇచ్చిన బహుమతి యోగా డే అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఎల్బీ స్టేడియంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని 24 గంటల ముందు కౌంట్ డౌన్ మహోత్సవాన్ని ఈ ఉదయం కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ వేడుకల్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సినీ ప్రముఖులు పాల్గొన్నారు. మరిన్ని వివరాలు చూద్దాం. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం కౌంట్ డౌన్ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జూన్ 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఎంపీ ఈటెల రాజేందర్, బీజేపీ నేత ఖుష్బూ, సినీ నటులు సాయి ధరమ్ తేజ్, తేజ సజ్జా, మీనాక్షి చౌదరి పాల్గొని యోగాసనాలు వేశారు. నగరవాసులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతూ యోగా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంచుతుందన్నారు. దీన్ని రోజువారీ జీవితంలో భాగం చేసుకుంటే ఆరోగ్యకరమైన జీవనం సాధ్యమవుతుందని సూచించారు. Yoga is not just a form of physical exercise. It is a way of life, a journey towards inner peace, discipline and harmony. It connects our body, mind and soul, enabling us to face life challenges with calm and clarity. Born in India, yoga has become a global practice, transcending boundaries, languages and cultures. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత భారతదేశం ప్రపంచానికి ఇచ్చిన అద్భుతమైన బహుమతి యోగా అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ యోగాను ప్రపంచవ్యాప్తంగా గుర్తించారని, మోదీ నాయకత్వంలో యావత్ ప్రపంచంలో ఉన్న 200 దేశాల నాయకులు, ప్రజలు యోగాను ఆచరిస్తున్నారంటే, గుర్తించారంటే ఇది ప్రతి భారతీయుడు గర్వించాల్సిన విషయమని కిషన్ రెడ్డి అన్నారు. ఎవరికి వారే డాక్టరు. ఏ రకంగా డాక్టర్ అంటే యోగానే మనకు ప్రథమ డాక్టరు. ఏ సర్వరోగ నివారిణి యోగా. కాబట్టి అందరూ కూడా నేను విద్యార్థులను కోరుతా ఉన్నాను, యువకులను కోరుతా ఉన్నాను, ప్రొఫెషనల్స్ కోరుతా ఉన్నాను, ఉద్యోగస్తులను కోరుతా ఉన్నాను, సామాజిక కార్యకర్తలను కోరుతా ఉన్నాను. మీరు యోగా పాటించినట్టయితే మీ జీవితంలో మెరుగైనటువంటి ఫలితాలు వస్తాయి. దాన్ని ఆచరించాల్సిందిగా మీ అందరూ కోరుకుంటూ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ యోగా మనస్సుకు ప్రశాంతత, శరీరానికి బలాన్ని ఇస్తుందని తెలిపారు. భారతీయ సంస్కృతి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటే మార్గం యోగా అని పేర్కొన్నారు. యోగా will really help you, teach you how to be normal, how to be all right. Keeping that in mind, I would call upon the people to join this program in large number, and then this is not a one-day program. It's not a one-day event. Yoga should be part of your life. మన జీవితంలో యోగా ఒక భాగస్వామ్యం కావాలి. యోగా చేసినందువల్ల అందరూ యోగ్యులుగా తయారై భారతదేశాన్ని మరింత శక్తివంతమైన దేశంగా ముందుకు వెళ్లాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. యోగా చేయటం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుందని ప్రముఖ నటి, బీజేపీ నేత ఖుష్బూ సుందర్ వెల్లడించారు. శరీరం, మెదడు, ఆత్మపై యోగా ఏ విధంగా ప్రభావం చూపిస్తుందో ఆమె వివరించారు. ఏదైనా సమస్య ఎదురైనప్పుడు ఆ సమస్యను యోగా ద్వారా సులువుగా పరిష్కరించుకోవచ్చన్నారు. యోగా రోజువారీ జీవితంలో అలవర్చుకుంటే ఒత్తిడి తగ్గి ఏకాగ్రత పెరుగుతోందని సాయి ధరమ్ తేజ్ అన్నారు. యువత యోగాను ఆచరించాలని సూచించారు. నిజంగానే యోగా చేస్తే దేర్ ఇస్ అ పీస్ ఆఫ్ మైండ్. ఏదైనా ఒక ప్రాబ్లం అయితే కూడా యూ కెన్ సాల్వ్ ఇట్ వెరీ ఈజీలీ. How it helps your body to heal from within is what yoga teaches you. And from within lopla nunchi, if you want to feel absolutely fit, then I think yoga is the right way forward. ప్రపంచానికి మన ఇచ్చే భారతదేశం ఇచ్చిన గిఫ్ట్ యోగా. ఎందుకంటే ఇప్పుడున్న స్ట్రెస్ లెవెల్స్ కానీ, ఇప్పుడున్న వాళ్ళ మెంటల్ ఆగనీ కానీ అవన్నీ తగ్గించడానికి హెల్ప్ చేసేది యోగా. సో మీరందరూ మీకున్న టైం ప్రకారం మీరు కొద్ది టైం కేటాయించి యోగా చేయండి. మీ హెల్త్ గురించి మీరు ఆలోచించుకోండి. ప్రపంచానికి మనం గిఫ్ట్ ఇచ్చాం, మన గిఫ్ట్ వాడుకోవాలి కదా. సో దయచేసి మీరందరూ యోగా చేయండి, మీరందరూ హెల్త్ గురించి మీరు ఆలోచించుకోండి.
యోగా శారీరక మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తూ ఆరోగ్యకరమైన జీవన శైలిని ప్రోత్సహిస్తోంది. ఈ కౌంట్ డౌన్ ఈవెంట్ యోగా ప్రాముఖ్యతను మరోసారి గుర్తు చేసింది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.